రాష్ట్ర వ్యాప్తంగా 12 యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 12 ఏళ్లుగా ఎదురు చూస్తున్న సమస్యకు సర్కార్ పరిష్కారం చూపింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్కు కొత్త మార్గదర్శకాలను రూపొందిస్తూ జీవో 21 జారీ చేసింది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నియమించిన హై లెవెల్ కమిటీ సిఫార్సులను ఆమోదిస్తూ మార్గదర్శకాలను నిర్దేశించింది. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్ను రేవంత్ సర్కార్ స్పీడప్ చేసింది. 12 యూనివర్సిటీలకు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 1524 ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం 463 మంది పనిచేస్తున్నారు. మిగిలిన 1061 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలుస్తోంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 3 దశల్లో రిక్రూట్మెంట్ ప్రక్రియను పూర్తి చేయనున్నట్టు సర్కార్ గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. సర్కార్ గైడ్ లైన్స్ ను వర్సిటీ పాలక మండళ్లు ఆమోదించాల్సి ఉంటుంది. నియామకాల సమయంలో రిజర్వేషన్లు, రోస్టర్ విధానాలు ఖచ్చితంగా పాటించాలి. ప్రతి ఫేజ్ తర్వాత అభ్యర్థుల జాబితా, మార్కులు అధికారిక వెబ్సైట్లో పెట్టాల్సి ఉంటుంది. 1:10 నిష్పత్తిలో అభ్యర్థులను రెండో దశకు సెలెక్ట్ చేస్తారు. అక్కడి నుంచి 1:5 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. భర్తీ చేసే పోస్టుల సంఖ్యను త్వరలో ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు. 3 దశల నియామక ప్రక్రియను సర్కార్ అనౌన్స్ చేసింది. తొలి దశలో అకాడమిక్ రికార్డ్ పరిశోధన ప్రదర్శన ఉంటుంది. దీనికోసం 50 మార్కులు కేటాయిస్తారు. రెండో దశలో సబ్జెక్ట్ నాలెడ్జ్, స్కిల్ డెవలప్మెంట్ను పరిశీలిస్తారు. ఇందుకు 30 మార్కులు కేటాయించనున్నారు. ఇక లాస్ట్ స్టేజ్ అయిన ఇంటర్వ్యూకి 20 మార్కులు ఉండనున్నాయి. వీసీ అధ్యక్షతన ఎంపిక కమిటీ ఈ ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయి. అభ్యర్థి పరిజ్ఞానం, సబ్జెక్టు ప్రెజెంటేషన్, రీసెర్చ్ యాప్టిట్యూడ్, వ్యక్తిత్వం 3 దశల్లో అంచనా వేసి మార్కులు ఇవ్వనున్నారు. వర్సిటీల అభివృద్ధికి కాంగ్రెస్ సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి. పాత పద్ధతిలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పారదర్శకంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ నియామకం పూర్తి చేస్తామన్నారు. 2-3 రోజుల్లోనే మరోసారి సమావేశమై ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం భర్తీ ప్రక్రియపై క్లారిటీ ఇస్తామన్నారు. 12 ఏళ్లుగా భర్తీ లేక వర్సిటీల్లో రీసెర్చ్ ఆగిపోయిందన్నారు ఉన్నత విద్యా మండలి సెక్రటరీ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్. ప్రభుత్వ నిర్ణయంతో వర్సిటీలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందన్నారు. తెలంగాణ స్టేట్ పార్టిసిపేట్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది అనేటువంటి అదే ఆయన దృష్టికి తీసుకపోతే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి రిక్రూట్మెంట్ ప్రాసెస్ తొందరనే చేద్దామని. ఇప్పుడే కాదు, మేము ఫస్ట్ నేను యాజ్ అ చైర్మన్గా అయినాక తర్వాత కొత్త వీసీలు వచ్చినాక మేము అతన్ని పోయి కలవడం జరిగింది. ఆయన మాకు ఇచ్చిన మ్యాండేట్ ఏంటంటే నెక్స్ట్ 3-4 మంత్స్లో యూ కమ్అవుట్ విత్ బెస్ట్ ప్లాన్. ఎందుకంటే యూనివర్సిటీ రిక్రూట్మెంట్ చేతాము, చాలా రోజుల నుంచి రిక్రూట్మెంట్ లేదు కాబట్టి కొన్ని వేల మంది ఇప్పుడు అన్ఎంప్లాయిడ్ యూత్ వెయిట్ చేస్తున్నారు. ఎక్కడ పొరపాటు కాకుండా వీలైనంత వరకు మంచి ట్రాన్స్పరెంట్ రిక్రూట్మెంట్ చేసేటువంటి దాని కొరకు ఆయన మాకు ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగానే నా ఆధ్వర్యంలో కమిటీలు కూడా వేసుకున్నాము. ఇలాంటి రిక్రూట్మెంటు గత 2013 తర్వాత ఇది చేపట్టడం జరుగుతుంది. సో ఇన్ని దాదాపు 14 ఏళ్ళ నుంచి ఇప్పుడు యూనివర్సిటీలలో రిక్రూట్మెంట్ లేక టీచింగ్ కుంటుపడుతుంది. అలాగే NAAC, NBA అనే గుర్తింపులు కూడా, NRF గుర్తింపు కూడా మంచి ర్యాంక్ రాకపోవడము, మంచి గ్రేడ్ రాకపోవడము అనేది జరుగుతుంది. దీనివల్ల యూనివర్సిటీలు బలోపేతమై టీచింగ్లో తర్వాత స్టాండర్డ్స్ పెరిగి విద్యార్థులకు చాలా వెసులుబాటు ఉంటుందని భావిస్తున్నాను. బీఆర్ఎస్ హయాంలో విధ్వంసానికి గురైన వర్సిటీలపై కాంగ్రెస్ సర్కార్ శ్రద్ధ పెట్టడం మంచి పరిణామం అంటున్నారు విద్యావేత్తలు.